అందరికీ 80వ జెండా పండగ గదేనుల్లా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చిన్నగున్నప్పుడు దినాలే యాదికి రావట్టే. ఎల్ల పొద్దుగాల పెద్దలు లేపక ముందే తెలివి పడుతుంది. రాత్రి పెట్టుకున్న మైదాకు మంచిగా రంగు తేలిందా లేదా అని చూసుకొని కొత్త బట్టలు వేసుకొని ముద్దుగా తయారై చెలో ర్యాలీకి అన్నట్టు తయారవుతారు కదా. ఒకళ్ళ జంట ఒకళ్ళు పట్టుకొని ఊరంతా కదిలితే అబ్బా ఇంటినుళ్ళంతా బయలుదేరుతారు తలుపుల ముందటికి. సరే ఇయ్యాల మరి ఎట్లా దేశం ఉంది, ఎట్లా రాష్ట్రం ఉంది, ఊరు పల్లె ఎట్లుందో మొత్తం మునుము పడదాం పాండ్రి. ఇలా దేశమంతా జెండా పండుగను జోరుదారుగా చేసుకుంది. గల్లీలకెంచి ఢిల్లీ దాకా 30 నెలల జెండా ముచ్చటగా ఎగిరింది. ఎడ చూసిన 3 రంగుల జెండాని అనుకోర్రి. ప్రధాని మోదీ సర్కెంచి గల్లీల సర్పంచ్ల దాకా అందరు ఎగిరేసిర్రు ఇలా జెండాను. గట్లనే మన ప్రధాని నరేంద్ర మోదీ సారు తెల్లారంగా ఎర్రకోట మీదకి చేరుకొని అందరికి నమస్కారం పెట్టి జెండాను ఎగిరేసిండు. మోదీ సారు ఎర్రకోట మీద జెండా ఎగిరేసుడు ఇది వరుసగా 13వ సారులా. ఇక అసలైన కిరాక్ ముచ్చటేందంటే ఈసారి ఎర్రకోట చరిత్రలనే ఎన్నలేని కథోట అయింది. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన ఈ 80 ఏండ్ల చరిత్రలనే ఫస్ట్ పారి వందే మాతరం వినిపించింది ఎర్రకోట మీద. ఈ ఏటతోటే మన వందే మాతరం పాటకు 150 ఏండ్లు పూర్తయింది కదా. గట్లే మోదీ సార్ రాగానే నేషనల్ యాంతం కట్టే ముందుగానే ఈ పాట వినిపించింది. అటెనక మోదీ సార్ మాటలు విన్నారు జనాలంతా. దేశ భద్రత, డిజిటల్ ఇండియా, గట్లనే మన యువత పవర్ తోటి వికసిత్ భారత్ సాధించడం మీద స్పీచ్ దంచి కొట్టిండు సారు. గడ సారు జెండా ఎగరేసి వందే మాత్రం పాడుతుంటే ఇటు మన తెలంగాణ గల్లీ గల్లీ సుతా పోరగండ్లంతా జెండాలు పట్టుకొని భారత్ మాతాకి జై అనుకుంటూ రచ్చలేపిర్రులా. आज भारत ने भी एक बहुत बड़ा सपना देखा है, दृढ़ संकल्प के साथ देखा है, नई ऊंचाइयों को छूने के लिए देखा है. और वो सपना है जब आजादी के 100 साल होंगे 2047 में हम विकसित भारत बना के रहेंगे. 140 करोड़ देशवासियों के पुरुषार्थ से इस लक्ष्य को हमें हासिल करना है. ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి సార్కేంచి చిన్న లీడర్ల దాకా, అటు ఏపీలో చంద్రబాబు సారు పవన్ సార్లకేంచి చిన్న చిన్న లీడర్ల దాకా అంత జెండాలు ఎగరేసి దేశం మీద ఉన్న పావురం చూపిర్రు. గంతే కాదు ఎవల రాష్ట్రం మీద వాళ్ళు పావురం సుత చూపిర్రు. పథకాలు ప్రజలకు వేసిందేంది, చేస్తుందేంది, చేయబోయేదేందో సుత వినిపించిర్రు. కుట్టు మిషన్లు, ఇందిరమ్మిన్లు, ఆడలకు సౌలతు, పిల్లగండ్ల మీద పెట్టే పావురం సుత తెలిపిర్రు. పని చేయరానులకేంచి సర్కార్ నౌకలు చేసేటోళ్ళ దాకా ఎవరికేమన్నా పాయద చేసే ముచ్చటుందా అనేది కూడా కల్పించిర్రు. ప్రజాప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛను అందించాం. విధ్వంసమైన తెలంగాణ రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టిన 32 నెలల్లో దెబ్బతిన్న వ్యవస్థల్ని ఒక్కొక్కటిగా గాడిలో పెడుతూ వస్తున్నాం. సంక్షేమాన్ని విస్తరించాం, అభివృద్ధికి కొత్త దిశను నిర్దేశించాం. తెలంగాణ భవిష్యత్తుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మనం ఏ పని చేసినా దేశ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సమాజ హితం కోసం పనిచేయాలి. విద్యార్థి తన నైపుణ్యంతో ఆవిష్కరణలు సాధించాలి. రైతు ప్రకృతి సాగుతో ప్రజల ఆరోగ్యాన్ని, భూసారాన్ని కాపాడాలి. ఉద్యోగి అంకిత భావంతో పనిచేసి సమాజం పట్ల బాధ్యత నెరవేర్చాలి. మహిళ అవకాశాలను అందిపుచ్చుకుని సాధికారత సాధించాలి. ఇలా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జీవితంలో విజయం సాధించడం కూడా దేశ నిర్మాణంలో భాగమే. రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా సుమారు 47 లక్షల రైతు కుటుంబాలకు ఏడాది 3,125 కోట్లతోటి ఒక్కొక్క రైతు కుటుంబానికి 20,000 సాగు సాయం అందిస్తాము. ఇగో ఇది తూర్పుగోదావరి రాజమండ్రి జిల్లా రంగంపేట ముచ్చట. ఈడ చూడుర్రి సైకత చిత్రాలు ఎంత గమ్మత్తున్నాయో. బ్రిటిషోళ్ల గుండెల నిద్రపోయిన సుభాష్ చంద్రబోసు, గాంధీ తాతల మరవలేని త్యాగాల గురించి గీసిర్రు. సీనన్న గీసిన గీ సైకత చిత్రాలు ఆ అన్న భక్తిని తెలుపుతున్నాయిలే.
ఇది ఇట్లుంటే గీ అన్న దేశభక్తిని ఇంకో తిరిగ సాటిండుల్లా. షాయ్ అంటే పానం కొట్టుకుంటుంది చాలా మందికి. అయితే ఆళ్లగడ్డ పట్నం మెయిన్ బజార్లో టీ హోటల్ ఉన్న నాగరాజన్న ప్రతేట కొత్త సేవ కార్యాలు చేస్తుంటాడట. అయితే దినం 10 రూపాయలకు అమ్మే షాయ ఈ ఒక్క దినం మాత్రం రూపాయికే అమ్ముతాడట. ఇవాళ ఒక్కనాడు కాదు 10 ఏండ్ల పొద్దుకెంచి ఇదే తీరట అన్నది. షాయ దుకాణం పెట్టిన కాన్నుంచి ఇయాళ దాకా జెండా పండగ వచ్చిందంటే రూపాయికే షాయ పోస్తాడట. ఇదొక తీరు దేశం మీద ప్రేమన్నట్టు మరి. ఇక జెండాకు అవమానం జరిగిన ముచ్చట్లయితే చెప్పలేమనుకోర్రి. ప్రతి ఒక్క చోట గిదే వింతుల్లా. ఒక ఉల్టా ఎగరేస్తే ఇంకొకాడ తిర్రమర్ర కట్టిర్రు, ఇంకొకాడ జెండానే కింద పడ్డది. దేశభక్తిని ఎట్లా సాటన్నో తెలియకనే ఇట్లా వేసిర్రో లేకపోతే కట్టరాలేదో గాని జెండా వరడు చూసి ఒకటే తిట్టిపోస్తుర్రు జనాలు. ఇగో ఇది వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలంలో ఉన్న పెద్ద బడి పెద్ద సారు శ్రీహర్ రెడ్డి సారు తాడికెంచి గుంజే వరకు చూడుర్రి ఎట్ల కింద పడ్డదు జెండా. ఏంది సారు కట్టే ముందు చూసుకోవద్దా? గిదేం పద్ధతి, గిదేం కథ? ఇట్లైనా చేసేది? బల్లే 100 మంది పిలగండ్లు ఊరి పెద్ద మనుషులు ఉంటారు, అందరి ముందట జెండాకు అవమానం చేసినట్టు కాదా? అంటే మనకు మనమే చేసుకున్నట్టు కదా సారు. కట్టే ముందట 1కి 2 సార్లు చూసుకోవాలి కదా అని తిట్టిపోయేవట్టి ఇంకిందరు జనాలు. ఇక గిది చూడుర్రి, బల్లకాడ గుళ్ళకాడ ఆఫీసుల కాడ కాదు, గంగమ్మ ఒడిలెగురుతుంది జాతీయ జెండా. కృష్ణమ్మ నీళ్ళ నడుమ హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాం చేసిర్రు మనోళ్ళు. జాలర్లంతా కలిసి జాతీయ జెండాలు పట్టుకొని పాతాళ గంగ నది లోపలికి దిగిర్రు. ఇక అసలైన కిరాక్ ముచ్చట ఏందంటే 2 పెద్ద బోట్లు గట్లనే 20 గుండ్రటి పడవలను పాతాళ గంగ నీళ్ళ నడుమ ఇట్లా తీసుకుపోయి వాటన్నింటిని ఒక దగ్గరకు చేర్చి నీళ్ల మీదనే మువ్వన్నెల జెండాను ఎగిరేసిర్రు. నీలిరంగు నీళ్ళ నడుమ ఆ పచ్చని ప్రకృతి నడుమ మన త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంటే చూస్టోళ్ళ కళ్ళల్లా ఆనందం, ఒంటి నిండా దేశభక్తి పూనకాలు వచ్చినట్టు అయింది అనుకోర్రి. ఈడికొచ్చిన భక్తులంతా ఈ సీన్ చూసి ఫిదా అయిపోయారుల్లా. నీళ్ళ నడి మధ్యల జెండా పండగ చేసిన మన జాలరన్నలకు సెల్యూట్ కొట్టాల్సిందే కదా మరి. ఇగో ఇది మహబూబాద్ జిల్లా బయ్యారం మేజర్ గ్రామ పంచాయతీలు ఇదే కథ. జెండా పండగను అందరు గట్టిగానే తయారైనరు కానీ మన సర్పంచ్ శాంతగారు మాత్రం 3 రంగుల జెండాను ఉల్టాగా ఎగరేసే జెండా గాళ్ళకి లేవంగానే అరే గిదేంది జెండా ఉల్టా ఉందని ఆడున్నోళ్ళు నోట్లో ఎలక్కాయ పడ్డట అయింది కావచ్చు. తప్పైందని పంచాయతీ సిబ్బంది గబగబా జెండాను మళ్ళా కిందికి దింపి రెండోసారి సరి చేసి ఎగరేసిర్రు. ముందుగాల ఏం చేసిర్రో చూసుకోవద్దా? అలా చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది? ఆడికే జరగాల్సిన డ్యామేజ్ కాలేదా? బాధ్యత గల సర్పంచ్ పదవిలుండి దేశానికి గర్వకారణమైన జాతీయ జెండాను చూసుకోకుండా ఎగరేస్తారా అని ఇంకింద తిట్టబట్టే. ఇక ఎల్కతుర్తి మండలం కేశవపూర్ ఊళ్ళో పెద్ద రచ్చ అయింది. ప్రతేటగా అక్కడున్న కాలనీ పెద్ద మనిషి మర్యాదగా జెండా ఎగరేస్తాడట. కానీ ఇయ్యల మాత్రం సీన్ రివర్స్ అయిందుల్లా. జెండా మా ఊళ్ళో ఎగరేయాలంటే లేదు మా ఊళ్ళో ఎగరేయాలని అటు దిక్కోళ్ళు ఇటు దిక్కులు కొట్టుకున్నంత పనిచేసిర్రు. పట్టింపులు పంతాలు పాడుగాను ఎగరేస్తేందుకు సిద్ధంగా పాతిన జెండా కర్రను ఆ జెండాను అక్కడి నుంచి పీకి పారేసిర్రు. దేశ గౌరవానికి ప్రతీక అయిన మువ్వన్నెల జెండాను అట్లా కింద పడేసుడు ఏందో? జెండా ఎగరేసే కడసుతా మీ కులాలు మతాల రాజకీయం ఏందో పోర్రి. దేశభక్తి సాటాల్సిన జాగల ఇసొంటి చిల్లర ముచ్చట్లేందని ఇంకిందరు బాధ. ఇలా పొలిటికల్ లీడర్లు పెద్ద మనుషులు జెండాను ఉల్టా ఎగరేసుకుంటా గొడవలు పడుకుంటా జెండాను అవమానిస్తుంటే మన అన్నదాతలు కూలీలైతే దేశభక్తి అంటే గిట్లుండాలని చూపిర్రులా. అసలు సిసలైన దేశభక్తికి అద్దం బట్టే కిర్రాక్ ముచ్చటిది. కథ ఏందంటే మహబూబాద్ మండలం అనంతారం శివర్ల అడదల వీరభద్రం అనే రైతు కౌలువరి పొలం ముచ్చటిది. దేశానికి స్వాతంత్రం వచ్చిన పండగ పూట ఆ బురద పొలంలోనే నాట్లేసే కూలీలంతా కలిసి జాతీయ జెండాను ఎగరేసిర్రు. జెండా ఎగరేసి అందరూ ఒక చోట నిలబడి జాతీయ గీతం పాడిర్రుల్లా. వానలు బాగా గుర్వాలే, పంటలు వండాలని కోరుకుంటా పొలంలోనే కోలాటమేసి పాటలు పాడుకుంటా నాట్లేసిర్రు. గట్లనే రేవంత్ సర్కార్ ఇచ్చిన చీరలను కట్టుకొని ముచ్చటగా మువ్వన్నెల జెండాకు సెల్యూట్ కొట్టిర్రు. సర్కార్ సల్లగుండాలని ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని పాటలు పాడుకుంటా పండగ సంతోషంలో ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుర్రు. పొలమంతా భారత్ మాతాకి జై అన్న నినాదాలతో దద్దరిల్లిపోయిందనుకోర్రి. పెద్ద పెద్ద చదువులు చదివినోళ్లే తప్పులు చేస్తుంటే మట్టి మనుషులైన ఈ కూలీలు చూపించిన దేశభక్తికి ఒక గట్టి సెల్యూట్ కొట్టాల్సిందే కదా మరి.
ఇక తిరుపతి పోలీస్ పరేడ్ మైదానంలో జెండా పండుగ నాడే ఇంకో ముచ్చటైంది. తిరుపతిలైన జెండా పండుగకు ఆనం రామనారాయణ రెడ్డి సార్ వచ్చిండు. జెండా ఎగరేసినాక మైక్ పట్టుకొని స్టేజ్ మీద ఎక్కి మాట్లాడంగా ఎండ దెబ్బకో లేక బీపీ డౌన్ అయిందో గాని కండ్లు తిరిగి కింద పడడుల సారు. స్టేజ్ మీద ఉన్న లీడర్లు అధికారులు గట్లనే కిందున్న జనాలంతా గుబులు పడ్డారు ఒక్కపారి. కానీ అక్కడ మెచ్చుకోవాల్సింది ఎవరినంటే మన భద్రతా సిబ్బందిని. సార్ కింద వడంగానే సెక్యూరిటీ బౌన్సర్లు పర్సనల్ స్టాఫ్ ఒక్క ఉదుటున దూకి సార్ను పట్టుకుర్రుల్లా. భయపడాల్సిందేం లేదు, సార్ ఇప్పుడు మంచినే ఉండట. ఇక సాంకేతికత ఎక్కడికో పోయిందని అనతందుకు ఇదొక పెద్ద ముచ్చటుల్లా. హిమాచల్ ప్రదేశ్లా ఎత్తైన కొండ ప్రాంతాలల్లా రోడ్డు మార్గం లేని ఊరికి మన తపాలా శాఖ మొదటిపారి డ్రోన్ తోటి జాతీయ జెండాలను పంపింది. గాల్లో ఎగురుకుంటూ వచ్చిన డ్రోను కరెక్ట్గా ఊరి జనాలు ఉన్న చోట తిరంగ జెండాలు దించే వరకు ఆడొచ్చిన జనాలు ఖుషి అయిండ్రు. టెక్నాలజీ తోటి చేసిన గిలాంటి హర్ ఘర్ తిరంగా ముచ్చట దేశంలో గిదే ఫస్ట్ టైం ఉల్లా.